హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్, ఏమి రుచి. నేను మీ హరీష్. అందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. చాలా మంచి సంబరాలు మనం జరుపుకుంటున్నాము. అందరం కూడా సంవత్సరం అంతా బాగా కష్టాలు అయిపోయాయి. 2020లో 21లో చాలా హ్యాపీగా ఉంది అన్న ఉద్దేశంతో, ఇక్కడి నుంచైనా బాగా ప్రశాంతంగా ఉండాలనే ఉద్దేశంతో సెలబ్రేట్ చేసుకుందాం ఇవన్నీ కూడా. అందుకనే మరోసారి ఈటీవీ ప్రేక్షకులకి అలాగే తెలుగు వాళ్ళందరికీ కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సరే, ఈ వారం అంతా కూడా మనం పోలిష్ డిషెస్ని ట్రై చేస్తున్నాం కాబట్టి ఈరోజు కూడా 2 పోలాండ్కి సంబంధించిన డిషెస్ని మీకోసం తీసుకొచ్చేసాను. పండగ సీజన్ కూడా కాబట్టి వెజిటేరియన్ డిషెస్ తయారు చేసుకుందాం ఇవాళ. చూడ్డానికి ఏ చిన్న సమోసాల్లాగానో ఉన్నప్పటికీ కూడా ఇవి ఏమాత్రం కాదు. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే పిరోజీ. ఈ పిరోజీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బేసిక్గా ఉడకబెట్టిన బంగాళాదుంపలు తీసుకున్నాం కొద్దిగా, అలాగే కాటేజ్ చీజ్ అంటాము, పన్నీరు. సింపుల్గా చెప్పాలంటే పన్నీర్ కాస్త తీసుకున్నాము, వెజ్ కోసం కాబట్టి. ఒకవేళ నాన్ వెజ్లో ఏమైనా చేసుకున్నట్లయితే ఇక్కడ చికెన్ కూడా తీసుకోవచ్చు అనమాట. అలాగే ఒక ఉల్లిపాయ, దాంతోపాటుగానే ఇక్కడ జస్ట్ మన మైదా పిండితోటి షీట్స్ తయారు చేసుకున్నాం అనమాట. చపాతీ షీట్ ఏ విధంగా ఉంటుందో అలాంటిదే. దీంట్లో వచ్చి మైదా, వాటర్, కొద్దిగంత ఆయిల్, ఇంకా క్రీమ్ వాడాం, ఫ్రెష్ క్రీమ్ బదులు పెరుగు కానీ లేకపోతే పాలు కానీ వాడచ్చు. ఆరిపోకూడదని ఈ విధంగా కప్పెట్టాను, అంతకంటే ఏం లేదు, మీరేమీ అనుమానించకండి. అలాగే ఇక్కడ చూసినట్లయితే కొద్దిగంత క్రీమ్, ఇది ఫ్రెష్ క్రీమే తీసుకున్నాము, లేకపోతే సార్ క్రీమ్ తీసుకోవచ్చు. కొద్దిగా పుల్లబడ్డం కోసమని ఇక్కడ లెమన్ తీసుకున్నాం అనమాట. క్రీమ్లో కొద్దిగా లెమన్ యాడ్ చేసుకోవడానికి లెమన్ కూడా ఉంది. దాంతోపాటుగానే బటర్ కొద్దిగా తీసుకున్నాము. ఆ బటర్ తోటి కూడా మనం ఫ్రై చేయాల్సి వస్తుంది లాస్ట్లో. వీటితో పాటుగానే కొద్దిగా ఆయిల్, సాల్ట్, పెప్పర్ కూడా యూస్ చేస్తాం. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. అలా చూస్తూనండి, చాలా చాలా ఈజీగా అయిపోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా వీటిని బాయిల్ చేసుకోవడానికి వాటర్ కావాలి, ఫ్రై చేసుకోవడానికి ప్యాన్ కావాలి, అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి మనం ప్రిపరేషన్ ప్రాసెస్ని మొదలు పెట్టేసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్లో ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యాష్ చేసుకొని దాంట్లో వేసేసుకొని మిక్స్ చేసుకుంటాం అనమాట. ఇంకోటి ఏంటంటే జనరల్గా కొన్నిసార్లు వీటిని కుక్ చేసి లోపల పెట్టి స్టఫింగ్ని దాన్ని కాలుస్తూ ఉంటాము, లేకపోతే కుక్ చేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇవన్నీ పెట్టేసి ఒకేసారి లోపల పెట్టేస్తే కుక్ అండ్ ఫ్రై ఒకేసారి అయిపోయే విధంగా ఉంటుంది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. పొటాటో మాత్రమే కొద్దిగా హార్డ్ వెజిటేబుల్ కాబట్టి దీన్ని ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాము. ఆ బాయిల్డ్ పొటాటోని మళ్ళీ నేను మ్యాష్ చేసే బదులు గ్రేట్ చేస్తున్నాను. కావాలంటే మ్యాష్ కూడా చేసేసుకోవచ్చు. ఇది ఇంకొంచెం స్మూత్గా అవుతుందని ఇట్లా చేస్తున్నాను అనమాట. ఇది కూడా చక్కగా పోలాండ్కి సంబంధించిన క్లాసిక్ డిష్ అండి. వాళ్ళకి ఇంకోటి ఏంటంటే పొటాటో అనేసరికి వాళ్ళ ప్రాణం లేచి వస్తుంది అనమాట. స్టేపుల్ ఫుడ్ ఇది. రెగ్యులర్గా వాళ్ళ ఫుడ్ అన్నింటిలో కూడా వీటిని ఉండేలాగా జాగ్రత్త పడుతూ ఉంటారు. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ ఇంకా కాటేజ్ చీజ్ని కూడా గ్రేట్ చేసుకుందాం. ఉల్లిపాయని కూడా కట్ చేసి వేయాలంటే కట్ చేసి వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా గ్రేటింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే కాటేజ్ చీజ్ అంటే పన్నీర్ని పొడి పొడిగా చేసుకొని అంటే గ్రేట్ చేసుకొని ఇంట్లో వేసుకుంటాం. అలాగే ఆనియన్ కూడా గ్రేట్ చేసుకుంటున్నాను. ఫుల్ ఆనియన్ కూడా అవసరం లేదు, కొద్దిగానే ఉంది కాబట్టి మాత్రం సరిపోతుంది. అంతేగాని గ్రేట్ చేయలేక కాదు. కట్ చేసినప్పుడు కంటే ఎక్కువ కలర్లో నీళ్ళు వస్తాయి. క్రీమ్ వేసుకున్నాం. ఈ క్రీమ్తో పాటుగానే కొద్దిగా లెమన్ జ్యూస్. ఫైనలీ ఇందులో కొద్దిగా ఉప్పు ఇంకా పెప్పర్ కూడా వేసుకుందాం.
బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మనం తయారు చేసుకోబోతున్న ఈ డిష్ ఇవేంటంటే వాళ్ళకి బాగా ఇష్టంగా చేసుకొని రెగ్యులర్గా తినేవే అయినప్పటికీ క్రిస్మస్ సీజన్స్ అవి మొన్ననే అవుతున్నాయి కదా ఈ మధ్య జాన్ 1 క్రిస్మస్ ఇలాంటిగా వాళ్ళకి ఏంటంటే ఫెస్టివ్ సీజన్ అన్నట్లుగా ఉంటుందన్నమాట ఇయర్ ఎండింగ్. ఆ టైంలో ఇలాంటివి ఎక్కువ తయారు చేసుకుంటారు. అందులోనే వీటిని ఫ్రూట్స్తో కూడా తయారు చేసుకుంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూబెర్రీస్ అని, స్ట్రాబెర్రీస్ అని ఇలాంటి వాటిని ఇలాగే కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కల కింద ఇలాగే ఈ షీట్స్లో స్టఫింగ్ చేసుకొని మనం చేసుకోబోయే ప్రాసెస్ ఎలా ఉందో అలాగే చేసుకొని తింటూ ఉంటారు. మీకు కూడా ఎప్పుడైనా అలాంటి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కొద్దిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ మనమైతే ఇప్పుడు మన కల్చర్కి మనం కూడా తినగలిగేది అందరూ చేసుకోగలిగేది దానిలాగా చేస్తున్నాం అనమాట. ఎప్పుడైనా కుదిరితే ఫ్రూట్స్ తోటి కూడా తయారు చేయాలి. స్టవ్ వేడైపోతుంది కాబట్టి నేను నీళ్లు వేడి చేసుకుంటూ ఉంటాను. బాగా ఫుల్గా వస్తుంది మంట, ఫాస్ట్గానే అయిపోద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం ఈ డౌతో వేసుకున్న షీట్స్ని ఇలా పెట్టుకొని వీటిని ఫోల్డింగ్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. ఈ ఎడ్జెస్ని కొద్దిగా వాటర్ తడుపుకున్నాం అనుకోండి, స్టిక్ అవుతుంది కదా, నీట్గా అంటుకుంటుంది. అందుకని ఆ విధంగా తడుపుకుంటున్నాను. ఇలా చేసుకొని బాగా స్టిక్ అవ్వాలి. లోపల కొద్దిగా మనం పెట్టే ఆ మిశ్రమం తక్కువ పెట్టుకున్నా కూడా పర్లేదు, ఎందుకంటే ఫుల్గా పెట్టేసామంటే బాగా నిండిపోయి ఇప్పుడు ఇది కొద్దిగా ఎక్కువ అయింది. అందుకని ఈ విధంగా వస్తుంది కాబట్టి మిశ్రమాన్ని కొద్దిగా తగ్గించి పెట్టుకున్న ప్రాబ్లం లేదు. షీట్స్ మనకి ఎక్సెస్ ఏమైనా ఉంటే ఇట్లా కట్ చేసేసుకుందాం. ప్రాపర్గా ఈ షేప్లో తయారు చేసుకుందాం. ఓకే, మీరు అన్నీ ఏం చూస్తారులే కానీ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఒకటి చేశాను కదా, ఇలాగే మిగతావన్నీ కూడా చేసుకొని రెడీగా పెట్టుకుంటాను. తర్వాత ఒకేసారి కుక్ చేసే ముందు చూపిస్తాను మీకు. సో రెడీ చేసేసుకున్నాం. ఒక 6 తయారు చేసుకున్నాను ప్రస్తుతానికి మీకు చూపించడానికి ఫాస్ట్గా. నీళ్ళు ఆల్రెడీ పెట్టుకున్నాము, వేడి అవుతున్నాయి కాబట్టి బాగా వేడివేడిగా ఉన్నాయి. దీన్ని డైరెక్ట్గా తీసుకెళ్ళి వాటర్లో వేస్తాం. నీళ్ళల్లో వేస్తున్నాం, నూనెలో కాదు, చూసుకోండి. నీళ్ళల్లో వేసేసినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా ప్రాపర్గా కుక్ అయిపోయేసి పైకి తేలుతాయి అన్నమాట. అలా తేలేంత వరకు అలా వదిలేయాలి. దీన్ని కాస్త చూసుకొని వదిలేద్దాం. ఇప్పుడు ఇవి ఉడికిన తర్వాత తీసి నీట్గా వాటర్ అంతా కూడా డ్రై చేసుకొని, డ్రై అయిన తర్వాత ఫ్రై చేయాలన్నమాట. అది క్లైమాక్స్ ఫైనల్ సెషన్ ఉంటుంది అది. సరే, ఎనీవే ఇది కుక్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఉడికేంత వరకు వెయిట్ చేద్దాం. చక్కగా కుక్ అయిపోయాయి కదా, బాగుంది, కరెక్ట్గా సైజు కూడా సరిపోయింది వాటికి. స్ట్రెయిన్ చేసుకోవడానికి స్ట్రెయినర్ రెడీ చేసుకున్నాను. పని ఇటు పెనం వేడి చేసేసుకుందాం ఈలోపు. అది కూడా అవుతూ ఉంటుంది కదా, ఫాస్ట్గా అవ్వాలండి, అందుకోసమేనండి. రెడీ. మొత్తం తీయడం ఎందుకులే కానీ ఒకటోటే తీసి పెట్టుకుంటా. స్ట్రెయినర్ కూడా అవసరం రావట్లేదు నిజానికి, బట్ స్టిల్ ఓకే. దిస్ ఈజ్ ఫైన్. ఇవి కొద్దిగా డ్రై అయిపోవాలి, ఇప్పుడు తడి లేకుండా అయిపోవాలన్నమాట. కావాలంటే టిష్యూతోటో బట్టతోటో టచ్అప్ చేసుకున్నా కూడా పర్లేదండి, నేను ముందే చెప్తున్నాను. అస్సలు తడి ఉండకుండా అయిపోవాలి. సో వీటన్నిటిని తీసేసుకొని వీటిని డ్రై చేసి పెట్టుకొని ఫ్రై చేసుకుంటాం. నీట్గా డ్రై అయిపోయింది. డ్రై అయ్యేంత వరకు అలా వెయిట్ చేసాం. ప్యాన్ కూడా వేడి అయిపోయింది. ఇప్పుడు దీంట్లో బటర్ వేసుకొని వాటిని ఫ్రై చేసుకుందాం. జస్ట్ ఫర్ ఎ రికార్డ్, నీట్గా బటర్ వేసుకున్నాము. మొత్తం మిశ్రమం అంతా చేసుకున్న తర్వాత మిశ్రమాన్ని దాంట్లో పెట్టి అవన్నీ డంప్లింగ్ స్టైల్లో, అంటే ఈ సమోసాల షేప్లో పెట్టేసుకొని వాటిని ఉడికించుకున్నాము. ఉడికిన తర్వాత ఆ ఉడికిన ఆ సమోసా షేప్లో ఉన్నటువంటి ఆ ఐటమ్స్ అన్నింటిని కూడా తీసుకొచ్చి బటర్లో ఫ్రై చేసుకుంటున్నాం. నిజానికి ఈ మోమోస్లో కూడా ఫ్రైడ్ మోమోస్ వస్తున్నాయండి ఇవాళ రేపు, బాగా తయారు చేసుకుంటున్నారు. మనకి సిటీస్లో దొరుకుతున్నాయి ఫ్రైడ్ మోమోస్ కూడా, బాగుంటాయి అవి కూడా. ఇవి చూస్తుంటే నాకు అవే గుర్తొస్తున్నాయి.
ఫ్రైడ్ మోమోస్ లాగా. రెడీ అయిపోయింది. ఇంకో సైడ్ కూడా కొద్దిగా అంత ఫ్రై చేసేసి డైరెక్ట్గా ప్రజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. భలే మంచి రోజు, నిజంగానే మంచి రోజు అవుతుందండి. మంచి ఫుడ్ వండుకుంటాం. బా వేడి వేడిగా ఉన్నాయి, బటర్తో కాలి. ఎమ్మి ఎమ్మి సూపర్. మీరు కూడా ట్రై చేసేయండి. నేను ఇంకోటో రెండో తిని ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు, వాళ్ళకి కూడా ఇచ్చేసి నెక్స్ట్ డిష్ కోసం రెసిపీస్ అన్ని రెడీ చేసుకుంటాను. ఐ మీన్ టు సే ఇంగ్రీడియంట్స్ని. చక్కగా ఒక రెసిపీ అయిపోయింది, ఒక డిష్ అయిపోయింది. తర్వాత డిష్ కోసం కూడా నేను అన్నట్లుగానే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా సెట్ చేసి పెట్టేసుకున్నాను. మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే పోలిష్ ఓపెన్ ఫేస్ శాండ్విచ్. ఈ పోలిష్ ఓపెన్ ఫేస్ శాండ్విచ్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడ చూసినట్లయితే మంచి ఫ్రెంచ్ బ్రెడ్ ఒకటి తీసుకున్నాము. దీన్ని కూడా పూర్తిగా వాడట్లేదు, కొద్దిగానే వాడుతున్నాను ఈ ఫ్రెంచ్ బ్రెడ్. ఇది లేకపోతే మామూలు బ్రెడ్ మీద ట్రై చేయండి కానీ, బట్ ఇట్ ఈస్ సజెస్టెడ్, బాగుంటుంది. అలాగే కీరా తీసుకున్నా, బటర్ కొద్దిగా, టొమాటో, పామెజాన్ చీజ్ వాడుతున్నాము, కొద్దిగా టొమాటో కచప్, దాంతోపాటుగానే మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు, ఉల్లిపాయ. వీటితో పాటుగానే మనకు కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ కూడా యూస్ చేయబోతున్నాము. అండ్ గ్రీన్స్లో నుంచి కాస్తంత క్యాప్సికమ్ వాడుతున్నాను. కొద్దిగా కలర్ఫుల్గా కూడా ఉంటుంది, టేస్ట్ కూడా చేంజ్ అవుతుందనే ఉద్దేశంతో. ఎనీవే కుకింగ్ ప్రాసెస్ మొదలెట్టేసుకుందాం. కటింగ్స్ ఉన్నాయి, దాంతోపాటుగానే ఫ్రైయింగ్స్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి కాబట్టి మొదట కటింగ్స్ మొదలు పెట్టేద్దాం. ఒక్కోసారి ఒక్కో స్టైల్లో కట్ చేద్దామని అనుకుంటూ ఉంటాను నేను. కొన్ని చెడిపోతూ ఉంటాయి. ఎవరో ఈ మధ్య ఫోన్ చేసి మనకు తెలిసిన వాళ్ళు కూడా షో చూసి చెప్పారనమాట, ఏంది బాబు అలా కట్ చేస్తున్నావు అని. ఎనీవే కొత్తగా ట్రై చేయకపోతే కొత్త విషయాలు ఎలా వస్తాయండి. మంచి డైలాగ్ గుర్తొచ్చింది మన పాత సినిమాల్లో. గుర్తుందా పాత మూవీలో, ఎవరు కనిపెట్టకపోతే భాషలా పుడుతుంది అని. అలాగే తీరా రెడీ అయిపోయింది. కట్ చేసుకొని అలా పక్కన పెట్టేద్దాం. అండ్ నౌ ఐ విల్ కట్ టొమాటో కూడా కట్ చేసి పెట్టుకుంటాం. సో ఇంకా కట్ చేయడానికి మష్రూము, ఆనియన్ మాత్రమే ఉంది కాబట్టి ఈలోపు ప్యాన్ వేడవుతుంది కాబట్టి స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. సో ప్యాన్ వేడవుతూ ఉంటుంది, మనం మీల్ని కట్ చేసుకుంటూ ఉంటాం. ఇవి చిన్న చిన్నవి అవసరం లేదు, ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నా. కీరా, టొమాటో, రీజన్ ఏంటంటే అవన్నీ కూడా డైరెక్ట్గా వేసుకుంటాము శాండ్విచ్లోకి. బట్ మష్రూమ్ని మాత్రమే మనం ఫ్రై చేసి వేస్తాం కాబట్టి మష్రూమ్ కొద్దిగా పెద్దగా కట్ చేసుకున్నా కూడా ఫ్రై చేసినప్పుడు దగ్గరకు వచ్చేస్తుంది. మష్రూమ్స్ కొద్దిగా ఎక్కువనే వాడుతున్నాం మనం. మీ క్వాంటిటీ మీకు కావాల్సిన విధంగా యూస్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఈ మష్రూమ్స్ ఫ్రై చేసిన వెంటనే బాగా దగ్గరకు వచ్చేసి తక్కువగా అయిపోతాయి కాబట్టి కొద్దిగా ఎక్కువనా కూడా సరిపోతాయి. బట్ అయినా కూడా కాస్త ఎక్కువే ఉన్నాయి. జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నా. ఓకే, దేర్ ఇట్ ఈస్. మష్రూమ్స్ కటింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ప్యాన్ వేడైపోయింది కదా, మష్రూమ్స్ ఫ్రై చేసుకోవాలి. అంతకంటే ముందు మనం ఫ్రై చేయాల్సింది ఒకటి ఉంది, అదేంటంటే బ్రెడ్. ఇది మొత్తం వాడట్లేదు, నేను కొద్దిగానే వాడుతున్నాను. చేయడానికి ఈజీగా ఉంటుంది, చూడడానికి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో.
మొత్తం ఈ ఫ్రెంచ్ బ్రెడ్ ఏదైతే లోఫా లాగా వచ్చిందో మొత్తం దానిలోంచి హాఫ్ మాత్రమే తీసుకుంటున్నాను. నేను ఇందాకే చెప్పాను, మనం ఈ పేరులో కూడా ఉంది, ఇది ఓపెన్ ఫేస్డ్ శాండ్విచ్ అనమాట మనం చేస్తోంది. దీన్ని ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా కట్ చేస్తున్నాను, స్ట్రైట్గా వస్తుందని ఉద్దేశం. ఓపెన్ ఫేస్ శాండ్విచ్ కోసం ఈ సైడ్ మాత్రం తీసుకున్నాం. దీన్ని ఇప్పుడు కొద్దిగంత బటర్ తీసుకొని బటర్లో ఫ్రై చేసుకోవాలి. కొద్దిగంత అలాగే గ్రిల్ అవనిద్దాం. చికెన్ మిగిలింది, ఆనియన్ ఒకటి మిగిలింది కాబట్టి ఆనియన్ కూడా కట్ చేసుకుందాం. చాలు, ఇక్కడ వరకు దించేసుకుంటున్నా. టెక్స్చర్ కూడా అలాగే ఉంది కాబట్టి నీట్గా ఉంది. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా మిగిలిన కట్ చేసేసుకొని వీటిని అదే బటర్లో ఫ్రై చేసేసుకుందాం. ఆనియన్ వేస్తున్నా, రైట్. నౌ ఐఎమ్ యాడింగ్ మష్రూమ్. ఇది కాసేపు ఇలాగే ఫ్రై కానిద్దాంలేండి. దీంట్లో కొద్దిగా అంతా సాల్ట్ అండ్ పెప్పర్ వేసుకుందాం. సాల్ట్ ఇంకా పెప్పర్ వేస్తున్నాం. రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేసి కాసేపు అది సెటిల్ అవ్వని, అలాగే కొద్దిగా చల్లగా కూడా అవ్వాలి, సెటిల్ కూడా అవ్వాలి. అది అయ్యేలోపు ఇది కూడా కట్ చేసుకొని రెడీ అయిపోతాం. కొద్దిగా అంతా బెల్ పెప్పర్స్తో గ్రీన్ కలర్ది కట్ చేసుకుంటున్నాను. మొత్తం అంతా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇప్పుడు అంతా పని అయిపోయింది. నౌ శాండ్విచ్ బ్రెడ్ తీసుకొని దీని మీద ఒక్కటోటిగా పేర్ చేసుకొని శాండ్విచ్ రెడీ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న మిక్చర్, ఆ తర్వాత కీరా పెట్టుకుంటున్నాం.
తర్వాత టొమాటో, అండ్ బెల్ పెప్పర్. ఎల్లో కూడా తీసుకుని ఉంటే ఇంకొంచెం కలర్ఫుల్గా ఉండేది, బట్ ఇదే కాంట్రాస్ట్ వస్తుంది, ఒకే కలర్లో బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇదే తీసుకున్నాను నేను. అక్కడ వరకు అయిపోయింది. ఇప్పుడు దీని మీద మన అవసరానికి తగ్గట్లుగా లాస్ట్లో మిగిలిన కెచప్ అలా వేసుకోవచ్చు అనమాట. ఎనీవే ఇదంతా ఇప్పుడు మెస్సీగా ఉంది కదా, క్లీన్ చేసి డైరెక్ట్గా ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టి అందంగా మిగిలి ఇస్తారు. మొత్తం తీసుకొని తిన్నాను కానీ బాగుందండి. సరే, బ్రెడ్ ఉంది కదా, ఎవరంతా నిండిపోతుంది, మీతో మాట్లాడలేను, అలాగే ఇక్కడే ఉంటుంది, నేనే తింటాను. సో చాలా టేస్టీగా ఉంది కాబట్టి మీరు కూడా వండుకొని తినేసేయండి. మరో ఎపిసోడ్లో మరో రెసిపీస్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.